మీరన్నట్టు ఖచ్చితంగా గచ్చిబౌలి ఎలాగైతే డెవలప్ అయిందో మేడం, గౌడవెల్లి కూడా అంతే విధంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఐటీ అనేది ఆల్మోస్ట్ పటాన్ చెరువు అక్కడ ముత్తంగి వరకు చూసుకున్నట్టయితే ఐటీ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. అక్కడ నుంచి గండి మైసమ్మ టు మన మేడ్చల్ అనేది చాలా దగ్గర డిస్టెన్సే కాబట్టి ఈ మేడ్చల్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే కొంపల్లి ఐటీ హబ్, ఐటీ కారిడర్ ఇదంతా కూడా స్టార్ట్ అయింది. అందుకని చెప్పేసి ఖచ్చితంగా రేపు ఫ్యూచర్లో ఈ ఎంప్లాయీలకు కూడా మంచి అవకాశం, అంటే జాబ్ అవకాశాలు చాలా దగ్గరలోనే ఉంటాయి. చుట్టూ 10 కిలోమీటర్లో ఆల్మోస్ట్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఐటీ కంపెనీస్ రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు తీసుకోవడము ఇక్కడ గౌడవెల్లిలో ప్రాజెక్టులో పర్చేస్ చేయడం వల్ల ఫ్యూచర్ లో గచ్చిబౌలి లాగా రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు గచ్చిబౌలి కూడా ఇలా గౌడవెల్లి లాగే ఉండేది. ఇప్పుడు గచ్చిబౌలి అంటే ఆల్మోస్ట్ మన హైదరాబాద్ లోనే టాప్ రేట్లు ఉన్నాయి. అదే విధంగా గతం గచ్చిబౌలి ఎలాగైతే ఉండిందో ఇప్పుడు గౌడవెల్లి అలాగే భవిష్యత్తు ఈ మన గౌడవెల్లి గచ్చిబౌలి లాగా అయ్యే అవకాశం తప్పకుండా ఉంటుంది. క్రిమే గారు మేడం, అంటే ఇక్కడ మేము వచ్చేటప్పుడు కొన్ని చూసామంటే కొన్ని స్కూల్స్ కానీ కంపెనీలు కానీ ఇక్కడ ఉన్నాయి. ఓఆర్ఆర్ కి బాగా దగ్గరలో ఉందన్న విషయం నాకు చాలా క్లియర్ గా అర్థమైంది. అయితే ఇక్కడ ఎంఎంటీఎస్ కానీ మెట్రో కూడా వస్తుందని విన్నానండి. ఇస్ ఇట్ రైట్ యాక్చువల్లీ? అవును మేడం, ఆల్రెడీ ఎంఎంటీఎస్ ఉంది మేడం, రన్నింగ్ ఆల్రెడీ నడుస్తుంది. గౌడవెల్లి రైల్వే స్టేషన్, మేడ్చల్ రైల్వే స్టేషన్ లో ఎంఎంటీఎస్ రన్నింగ్ లోనే ఉంది ప్రెసెంట్. సికింద్రాబాద్ నుండి నిజామాబాద్ వరకు, మళ్ళీ సికింద్రాబాద్ నాంపల్లి స్టేషన్ నుంచి బాసరా, నెక్స్ట్ బొల్లారం బజార్ టు బాసరా నిజామాబాద్ వరకు, మనోరాబాద్, ఎవ్రీ స్టేషన్ కి ఎంఎంటీఎస్ స్టాప్స్ అనేది ఇప్పుడు రెగ్యులర్ నడుస్తున్నాయి. ఆల్రెడీ ఎంఎంటీఎస్ అయితే ఉంది. మెట్రో అనేది కూడా శాంక్షన్ అయింది లాస్ట్ రేవంత్ రెడ్డి సార్ గవర్నమెంట్ స్టార్ట్ అయ్యాక. ఈ నార్త్ హైదరాబాద్ ని కూడా గ్రోత్ కారిడర్ లో ఈ ఎంఎంటీఎస్ కాకుండా మళ్ళీ మన మెట్రోది కూడా శాంక్షన్ చేశారు. పారడైస్ నుండి డబిల్పూర్ వరకు కూడా మెట్రో శాంక్షన్ అయింది మేడం. ఆ మెట్రోనే కాకుండా ఫ్లైఓవర్స్ ఇప్పుడు బాగా ఇదంతా రెసిడెన్షియల్ జోన్ అవడం కారణంగా బాగా ట్రాఫిక్ ఇష్యూస్ బాగా ఎక్కువైపోయాయి. ఈ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే చాలా వరకు అన్ని కూడా హైరైజ్డ్ అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ విల్లాస్ రావడంతో జనాలు చాలా ఎక్కువ శాతం ఇక్కడ వచ్చి సెటిల్ అవ్వడం వల్ల ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇక్కడ మన డైరీ ఫార్మ్ నుంచి చూసుకున్నట్లయితే కోంపల్లి వరకు, కోంపల్లి టు కండ్లకోయ టు డబిల్పూర్ వరకు కూడా 3 ఫ్లైఓవర్స్ ని ఆల్మోస్ట్ ఒక 25 కిలోమీటర్స్ లో 3 ఫ్లైఓవర్స్ ని స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ వర్క్ కూడా 70% వర్క్ అయ్యింది. ఇప్పుడు రన్నింగ్ లో ఉంది, మీరు చూడొచ్చు. అంటే ఇక్కడ నార్త్ హైదరాబాద్ లో మెట్రో, ఎంఎంటీఎస్ అండ్ ఫ్లైఓవర్ వర్క్ ఇవన్నీ అయిన తర్వాత అసలు భూమి ఆపలేమండి, అంత బాగా డెవలప్ అవుతుంది. కొనుక్కున్న వారందరికీ కూడా ఎవరైనా కూడా ఆల్మోస్ట్ ట్రాఫిక్ ఇష్యూస్ ఉంటే కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ అలాంటిది లేకుండా అన్ని విధాల రోడ్ కనెక్టివిటీస్ డెవలప్మెంట్ తో ఈ యొక్క మేడ్చల్ హైవేని చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు. కానీ అంటే యాజ్ అ జర్నలిస్ట్ ఇస్ ఇట్ రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి? ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా అంటే ఏం చెప్తాను? 100% రైట్ టైమే మేడం. ఎందుకంటే ఆల్మోస్ట్ జనాలందరికీ ఏంటంటే కొంచెం అంటే మామూలు జనరల్ గా మాట్లాడుకుంటే ఏంటంటే గవర్నమెంట్ మారిన తర్వాత మార్కెట్ లేదు, ఇప్పుడు కొనొచ్చో లేదో అనే సందేహంతో కూడా డబ్బులుండి కూడా పెట్టుబడి పెట్టడానికి సందేహిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఇది రైట్ టైం, ఇప్పుడే రైట్ టైం అండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ భూమి అనేది ఎప్పుడు కూడా తగ్గిపోదు, రేట్లు ఎప్పుడు పడిపోవు. బట్ ఏంటంటే న్యూట్రల్ అవుతూ ఉంటది అప్పుడప్పుడు. ఎందుకంటే ఎవ్రీ 5 years ఒకసారి కూడా గవర్నమెంట్ మారినప్పుడు కానీ ఎలక్షన్స్ టైంలో ఖచ్చితంగా 6 నెలల నుంచి సంవత్సరం వరకు గవర్నమెంట్ చేంజెస్ టైంలో ఒక 1 year న్యూట్రల్ గా ఉంటుంది. అంతే తప్ప రేట్లు పడిపోవడం అలాంటిది ఎప్పుడు ఉండదు. ఏదేమైనా ఇప్పుడు మాత్రం బయర్ మార్కెటే ఉంది కాబట్టి ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే వాళ్ళకు అనుకున్న ధరల్లో మంచి మంచి ప్లాట్లని వాళ్ళు విక్రయించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మన ప్రాజెక్ట్ సిగ్నేచర్ పార్క్ విషయానికి వస్తే ఈ స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది కాబట్టి కన్స్ట్రక్షన్ మనకు కావాల్సిన మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చు. తీసుకునే వారికి బడ్జెట్ లో తక్కువ ధరలో వస్తుంది. ప్లాట్లు కూడా మంచి మంచి ప్లాట్లు అవైలబుల్ గా ఉంటాయి. అంతేకాకుండా దట్టు కన్స్ట్రక్షన్ లో కూడా వాళ్ళకి నచ్చిన మోడిఫికేషన్స్ చేసుకునే ఇంటర్నల్ వాల్స్ ఇంకా అవ్వలేదు కాబట్టి ఇంటర్నల్ ప్లానింగ్ ఏదైనా ఉన్నా కూడా మార్చుకోవచ్చు. ఇది రైట్ టైం అన్నమాట మేడం. ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత, డెవలప్ అయిన తర్వాత ధర ఎక్కువ పెట్టి కొనడము, లేదంటే మంచి యూనిట్స్ అన్ని అయిపోయిన తర్వాత కాంప్రమైజ్ అయ్యి తీసుకోవడం, అలా కాకుండా లోపల కూడా అప్పుడు ఆల్టరేషన్ చేయించుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇది రైట్ టైం మన ప్రాజెక్ట్ కైనా. ఓవరాల్ గా తెలంగాణ చూసుకున్నా కూడా మార్కెట్ లేదు అనుకోకుండా ఇప్పుడే కరెక్ట్ టైం తీసుకోవాలి. ఒక్కసారి మార్కెట్ లేసాక ఖచ్చితంగా మేము మనీ కూడా ఆల్మోస్ట్ రేట్ పెరుగుతున్నప్పుడు తీసుకోవడం కంటే ఇప్పుడు తీసుకోవడమే కరెక్ట్. ఎవరైనా సరే మన ప్రాజెక్ట్ లో కూడా నేను అందరికి చెప్పదలుచుకుంది అదే మేడం. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో తీసుకుంటే ధర తక్కువలో వస్తుంది, లోపల మీకు నచ్చినట్టుగా కూడా మీ విల్లాని మీరు డిజైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే మీకు ఫస్ట్ కొంత అడ్వాన్స్ ఇచ్చేసి లోన్ కి వెళ్ళే ఈ ప్రాసెస్ లో మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారా? ఎలా ఆ ప్రాసెస్ ఏంటి? మామూలుగా వాళ్ళు విల్లాని ఇక్కడ చూసుకున్న తర్వాత నచ్చినట్లయితే కనుక వాళ్ళ అలాట్మెంట్ కి 1 లక్ష రూపాయలు కడతారు మేడం. 1 లక్ష రూపాయలతో వాళ్ళకి ఆ విల్లా అలాట్ చేసేస్తాము.
1 వీక్ లో ఒక 25% ఆఫ్ పేమెంట్ అడుగుతాము. 25% అంటే మేము ఆల్మోస్ట్ 80% లోన్ అప్రూవల్ పెట్టున్నాం కాబట్టి ఓకే. వాళ్ళు 15-20% పేమెంట్ చేసినా కూడా Mm. మిగతాది లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసి Mm. బ్యాంక్ ఇంకా ప్లాటింగ్ కి P+C లోన్ శాంక్షన్ చేస్తుంది. P+C అనగా ఏంటంటే ప్లాట్ పర్చేస్డ్ కమ్ కన్స్ట్రక్షన్ లోన్ వస్తుంది. ఓకే. ఫస్ట్ ప్లాట్ ది రాగానే వాళ్ళ కస్టమర్ కి వాళ్ళ పేరు మీద ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ పేరు పైనే మేము పర్మిషన్ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఓ. డైరెక్ట్ వాళ్ళ పేరు మీదనే మేము విల్లా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తాం. అది స్లాబ్ల వారీగా బ్యాంక్ కూడా చెక్ చేసుకొని మనకి చెక్స్ రిలీజ్ చేస్తుంది లోన్స్. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ విల్లా చూసుకున్నట్లయితే స్లాబ్స్ అయ్యాయి అంటే పుట్టింగ్స్ అప్పుడు ఒక చెక్, స్లాబ్స్ అప్పుడు ఒక చెక్, ఫినిషింగ్ అప్పుడు ఒక చెక్ వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని రిలీజ్ చేస్తారు. కరెక్ట్. కస్టమర్ కేవలం 20% డబ్బులు కడితే చాలు, మిగతా 80% బ్యాంక్ ఫండింగ్ ద్వారానే విత్ రీజనబుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో మనము లోన్స్ అన్ని కూడా అందిస్తున్నాం మేడం బ్యాంక్ త్రూ.